ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి లైవ్ లో చూద్దాం. The central government shall execute the project and obtain licenses including environmental, forest and rehabilitation and resettlement norms. The Polavaram irrigation project is hereby declared to be a national project. It is hereby declared that it is expedient in the public interest that the union should take under its control the regulation and development of the Polavaram irrigation project for the purposes of irrigation. ఇంత స్పష్టంగా యాక్ట్లో చెప్పబడి నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ స్వయంగా పోలవరం రైట్ కెనాల్ దగ్గరికి వచ్చాడు. ఆయన పట్టిసీమ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవ్వకముందు వచ్చాడు. ఆయన 2015 మార్చి 29న మనం పట్టిసీమ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ఆయన ప్రాజెక్ట్ చూడటానికి వచ్చాడు బిఫోర్ ఆగస్ట్ 2015. మళ్ళీ ఆయన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ని త్వరితగతంగా పూర్తి చేయగలదని నీతి ఆయోగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపిస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షణలో ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతూ ఉంటే బాధ్యత గల ప్రధానమంత్రి కాగ్ గురించి చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారు కాగ్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని పిఎస్సిలో అన్నిటికీ కూడా మా అధికారులు సమాధానం చెప్తారు. ప్రతి ఒక్క ప్రశ్నకి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా స్పష్టంగా అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఇవాళ ప్రధానమంత్రి గారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ప్రధానమంత్రి గారు గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ 6,000 కోట్లతో మొదలుపెట్టారు. 12.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరు పూర్తి చేయలేకపోయారు. ప్రధానమంత్రి అయిన తర్వాత 4 ఏళ్ల తర్వాత సర్దార్ సరోవర్ ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు, నీళ్ళు ఇచ్చారు. 12.5 ఏళ్ళు ఒక ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా కట్టలేకపోయారు. 4 ఏళ్ల తర్వాత మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత 6,400 కోట్ల ప్రాజెక్టు 90,000 కోట్ల పైగా చేరింది. ఇవాళ 1,00,000 కోట్లకు చేరుతుందని అంచనా. గుజరాత్కు ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్కి ఒక న్యాయం. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు ఒకసారి ఒక న్యాయం, పోలవరం ఇరిగేషన్ జాతీయ ప్రాజెక్టుకు ఒక న్యాయం. జాతీయ ప్రాజెక్ట్ అని కక్ష మీకు. జాతీయ ప్రాజెక్టు చట్టంలో నిధులు ఇవ్వమని చెప్తే ఎందుకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ప్రధానమంత్రి కార్యాలయం అడ్డం పడతా ఉంది? ఎందుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు 2ను మీరు ఆమోదం తెలపట్లేదు? ఎందుకు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టట్లేదు? పక్క రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టులు కాకపోయినా మీ లాలూచి రాజకీయాలతో మీరు అనుమతులు ఇస్తారు. ఆ ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోయినా బ్రహ్మాండంగా పరిగెడతాయి. మీ దృష్టిలో నాణ్యతా ప్రమాణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాతీయ అవార్డులు ఇస్తూ ఉంటే, జాతీయ ప్రాజెక్టుగా దేశంలో ప్రతి ఇంజనీరు గర్వపడతా ఉంటే వాళ్ళు డర్టీ పాలిటిక్స్. ఒక బాధ్యత గల ప్రధానమంత్రి ఒక గుండికాయ ప్రాణనాడి జీవనాడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కసారి కూడా 4.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రాజెక్ట్ చూడకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అనేది ఇది జాతి ద్రోహం, తెలుగు జాతి మీద కక్ష.
ఆంధ్రప్రదేశ్ మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారి మీద కోపం. చంద్రబాబు నాయుడు గారు మీకన్నా సీనియర్ ముఖ్యమంత్రి పనిచేశారు. ఆ రోజు హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు ఆదర్శం అని చెప్పుకున్నారు, ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా. ఇవాళ 4 సంవత్సరాలు 3 నెలలు ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ప్రభుత్వంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా కనికరం లేకుండా, ప్రాజెక్టు సహాయం చేయకుండా ఇవాళ 2 కేంద్ర మంత్రులు తృణప్రాయంగా వదిలేసి ధర్మ పోరాటం చేస్తూ మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రాష్ట్రం మొత్తం మేము చెప్తా ఉంటే, నిన్న ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిని చాలా నీచంగా, దుర్మార్గంగా మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు మీ వీడియో కాన్ఫరెన్స్లో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుంటే ఖండించకపోగా ప్రధానమంత్రి గారు పగలబడి నవ్వుతా ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు.